హలో లిసనర్స్, అందరూ బాగున్నారా? ఇప్పటి వరకు బాగున్నావా బాల్యమాలో 3 ఎపిసోడ్స్ విన్నాం. మరి ఎవరైనా వినకపోతే వెంటనే వెళ్ళి వినేసేయండి. మరి ఈ ఎపిసోడ్ దేని గురించి అని ఆలోచిస్తున్నారా? అయితే మిస్ కాకుండా లాస్ట్ వరకు వినేయండి. బాల్యం నుంచి అన్నీ బాగున్నా ఎప్పటికీ కొత్త అనుభూతుల్ని ఇచ్చేది మన పుట్టినరోజు. అప్పట్లో కొత్త సంవత్సరం క్యాలెండర్ రాగానే పేజీలు తిప్పి మరీ చూసేది మన పుట్టినరోజు డేటు. ఎక్కడ మన పుట్టినరోజు పండగల్లో సెలవుల్లో కలిసిపోతుందో అని కంగారు పడుతూ చూసుకొని ఆ డేట్స్ని చుట్టు పెట్టుకునే వాళ్ళం. అందరికీ ఏవేవో పండగలు ఉన్నా ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ఉండే రోజు వాళ్ళ పుట్టినరోజు. అప్పట్లో పుట్టినరోజు వచ్చే ఒక వారం ముందు నుంచి మన ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి గుర్తుందో లేదో అనే డౌట్తో వాళ్ళకి మనమే పదే పదే గుర్తు చేసేవాళ్ళం. అంటే మీరు అలా చేశారో లేదో తెలియదు కానీ నేను మాత్రం ఇప్పటికీ అలానే చేస్తుంటానండి. ఇంకా చిన్నప్పటి పుట్టినరోజు షాపింగ్ అయితే చెప్పనక్కర్లేదు, ఇప్పటి పెళ్లి షాపింగ్ లాగా అన్నమాట. మనకి ఒక్కటి నచ్చదుగా మరి, మా ఫ్రెండ్ దగ్గర అది ఉంది ఇది ఉంది నాకు అదే కావాలి అనడం. డ్రెస్ నచ్చితే కలర్ నచ్చదు, కలర్ నచ్చితే డ్రెస్ నచ్చదు, మనకి అన్నీ నచ్చితే అది మనకి సెట్ అవ్వదు. ఇంకా మన పుట్టినరోజు ముందు రోజు మన ఎక్సైట్మెంట్ అయితే చెప్పనే అక్కర్లేదు. మనకి 12కి ఎవరు విష్ చేస్తారో, రేపు ఎన్ని గిఫ్ట్స్ వస్తాయో అని కలలు కంటూ పడుకుంటాం. ప్రతిరోజు ఎంత లేపినా లగని మనము ఆ రోజు మాత్రం మనల్ని ఎవరు లేపి విష్ చేస్తారా అని ఎదురు చూస్తూ ఉంటాం. ఆ రోజు అతి ప్రేమ, అతి వినయం, అతి గౌరవం అన్నీ మన మీద చూపిస్తారండి. చిన్నప్పటి చిలిపి స్నేహాలైతే ఎవరి బర్త్డే అన్నా 2 రోజుల్లో వస్తుందనగా ఎక్స్ట్రా చాక్లెట్ల కోసం మనం వేసే వేషాలు అంతా ఇంత కాదు కదా. రోజు పలకరించిన ఫ్రెండ్స్ కూడా బర్త్డే రోజు మనల్ని చాలా స్పెషల్గా చూస్తారు. స్కూల్లో మనల్ని తిట్టే సర్స్, మేడమ్స్ కూడా ఆ రోజు మనల్ని చిన్న మాట కూడా అనేవారు కాదు కదా. అన్నట్టు మర్చిపోయానండి, ఆ రోజు మన స్పెషల్ టైమింగ్స్ ప్రిన్సిపల్కి కూడా ఉండవు. మరి ఏదో గెస్ట్ లాగా స్కూల్ని విజిట్ చేసి అందరితో విషెస్ చెప్పించుకొని వెళ్ళిపోతాం. మన బర్త్డేకి స్కూల్ మొత్తం మన డ్రెస్ షో ఆఫ్ ఇస్తే చాలు, ఆ రోజు మన టాస్క్ అకంప్లిష్ అయినట్టే. అంతా కష్టపడి రెడీ అయినప్పుడు మన బర్త్డే సాటర్డే వస్తే మాత్రం ఆ బాధ వర్ణించలేనిది. క్లాస్ వారికి మాత్రమే తెలుస్తుంది మన బర్త్డే అని. ఇయర్కి ఒక్కసారి వచ్చే బర్త్డే అండి, ఆ ఒక్కసారి కూడా ఇలా జనశ్రవంతిలో కలిసిపోవాల్సిందేనా? ప్రతి క్లాస్లో మన కోసం పాడే పాటలు, కొట్టే చప్పట్లు, మన బొగ్గల్లో మెరిసే లేత నవ్వులు మర్చిపోరానివి. రోజు బోసిగా డేట్ అండ్ డేలతో ఉండే బ్లాక్ బోర్డ్ ఆ రోజు మాత్రం మన పేరుతో మెరిసిపోతుంది. చిన్నప్పుడు మన పుట్టినరోజు మాత్రమే కాదండి, మన ఫ్రెండ్స్ పుట్టినరోజుకి కూడా మనదే హడావిడి. చాక్లెట్స్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పి క్లాసుల నుంచి ఎస్కేప్ అయిపోవడం, వాళ్ళ కేక్ కటింగ్ నుంచి మొత్తం పని మనదే కదా. మరి కేక్ కటింగ్ అంటే గుర్తొచ్చిందండోయ్, అప్పట్లో కేకులు ఎలా ఉండేవి గుర్తున్నాయా? బార్బీ, బెంటన్ బొమ్మలతో ఉండేవి. ఇప్పుడేమో రెడ్ లావా, చాక్లెట్ పేస్ట్రీ అంటున్నారు. కానీ అప్పట్లో కేక్ కటింగ్ అంటే అమ్మలు పిల్లలందరినీ 6 ఇంటికి వచ్చేయండి, మా అమ్మాయి పుట్టినరోజు అని ఇన్వైట్ చేసేవారు. ఆ టైంకి వాళ్ళ ఇంటికి స్నానం చేసి పౌడర్ అద్దుకొని వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడేమో కేక్ ముఖానికి పూస్తున్నారు. కానీ అప్పుడైతే ఎవరికి ఎంత పెద్ద పీస్ వచ్చిందో అని చూసుకునే వాళ్ళం. పువ్వు ఉన్న పార్ట్ అయితే మా అమ్మ నాకు కోసి పక్కన పెట్టుంచేది. మరి ఆ కమలా పువ్వు కొవ్వొత్తి ఎవరికి గుర్తుండదు? ఆ టైంలో దానికి ఉన్న స్పెషల్ ఫ్యాన్ బేస్ అంత. మరి అది లేకుండా పుట్టినరోజులే లేవు. కానీ అన్ని పుట్టినరోజులు ఒకేలా ఉండవండి, కొన్ని మూతి ముడుచుకొని కూడా ఉంటాయి. బయట ఎండలు చూసారా ఎలా మండిపోతున్నాయో? మరి సమ్మర్లో వచ్చే బర్త్డేస్ పరిస్థితి ఏంటి? ఇప్పుడైతే ట్రెండ్ వచ్చి బర్త్డేస్కి కూడా ఫ్యాషన్గా రెడీ అవుతున్నారు. కానీ చిన్నప్పుడు మమ్మల్ని అయితే మా అమ్మలు పట్టు పరికిణీలు వేయించేవారు. ఇంకా ఇండిపెండెన్స్ డే, గాంధీ జయంతి ఇలా నేషన్ హాలిడేస్లో వచ్చే వాళ్ళ బర్త్డేస్ అయితే పాపం వాళ్ళ బర్త్డేస్ అన్ని ఆ రోజు వాళ్ళే మర్చిపోతారు. వాళ్ళకి చాక్లెట్స్ తీసుకునే మెమరీసే కానీ ఇచ్చే మెమరీస్ ఉండవు. మొత్తానికి మా బాల్యం పుట్టినరోజులు అంతే. చిన్నప్పుడు అమ్మ చెప్పే చాక్లెట్స్, బిస్కెట్స్ డిస్ట్రిబ్యూషన్ రూల్ నుంచి మనకి సైకిల్ ఉన్నా సరే నాన్న బైక్ మీద మాత్రమే వెళ్ళే రూల్ వరకు, సొంత చెల్లి తమ్ముడు దగ్గర కొట్టే పోజులు, నాన్నమ్మ అమ్మమ్మ తాతయ్య ఇచ్చే డబ్బులు, ఇచ్చి ఇవ్వగానే చిన్నపిల్లవి నీకెందుకు అని తీసుకునే అమ్మలు, ఫ్రెండ్స్కి ఇచ్చే ఒక చాక్లెట్, ఒక బిస్కెట్, టీచర్కి ఇచ్చే ఒక స్వీటు, నచ్చిన ఫ్రెండ్స్కి ఎవరికీ తెలియకుండా ఇచ్చే చాక్లెట్లు, ఎవరైనా పొగిడితే వచ్చే నవ్వు, అబ్బాయిలకి చాక్లెట్స్ ఇవ్వడానికి చేసే యాక్టింగుల నుంచి మొదలుపెట్టి ఇష్టమైన ఫ్రెండ్కి పార్టీ ఇవ్వడానికి నాన్న దగ్గర చేసే యాక్టింగుల వరకు ఆ రోజు మన పర్ఫార్మెన్స్ని ఎవరూ ఆపలేరు. జీవితంలో ఒక్కసారి పుట్టినా ఆ రోజు ప్రతి సంవత్సరం మనకి పండగే కదా.
మరి అలాంటి పండుగలు మీరు మరెన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సైనింగ్ ఆఫ్ ఫర్ దిస్ వీక్. నేను మీ హోస్ట్ జాహ్నవి. కంటెంట్ రిటన్ బై సిరి.